ఇక ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వరంలా మారింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి 15,000 చొప్పున కూటమి ప్రభుత్వం సాయం అందజేస్తుంది. ఇప్పటికే ఆన్లైన్ ఆఫ్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఇక పల్నాడు జిల్లాలో 97,097 మంది ఆటో డ్రైవర్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దసరా కానుకగా అర్హులకు నగదు జమ కానుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పథకం అమలు ఏ విధంగా ఉంది, అర్హులు ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు అన్న విషయాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను లైవ్ లో సిద్ధంగా రెడీగా ఉన్నారు. శ్రీను, చెప్పండి, జిల్లాలో ఎంతమంది అర్హులను నమోదు చేశారు, పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో 8,288 మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,797 మంది లబ్ధిదారులు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. ఏదైతే పల్నాడు జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ ఉన్నారో వారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాహన మిత్రులు వారి గ్రామాలకు చేరుకొని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా వారి వివరాలను సేకరించి వారికి వాహనం ఉందా లేదా, గతంలో లబ్ధి పొందారా లేదా, ఇప్పుడు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. జగన్ దీనిపై జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో యూనియన్లు, ఆటో డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు శ్రీశక్తి పథకం ద్వారా మేము నష్టపోతున్నాం అనే తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు మమ్మల్ని దసరా కానుకగా ఒక్కొక్క లబ్ధిదారునికి 15,000 ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ శ్రీను, అసలు గత ప్రభుత్వ హయాంలో ఎంతమందికి పథకం వర్తింపజేశారు, అలాగే తాజా పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో 8,225 మందికి జిల్లా వ్యాప్తంగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు కదా. కానీ 10,000 రూపాయలు వారికి ఆ పథకం మాకెందుకు, ఈ 10,000 ఏం చేసుకోవాలనే విధంగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆటో డ్రైవర్లు ఈ బస్సులు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏం తోచని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గగన ఈ తరుణంలో 15,000 ఇవ్వడంతో పాటుగా ఆటో డ్రైవర్ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గగన కేవలం ఓనర్లకు పథకం సాయం అందుతోంది. దీనివల్ల అద్దెకి తీసుకొని నడిపే వారికి ఇబ్బందులే కదా, దీనిపై వారి స్పందన ఎలా ఉంది? గగన డ్రైవర్ల కోసం కూడా డ్రైవర్ అంటే చాలా 90% జిల్లా వ్యాప్తంగా ఓనర్లే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నారు. అది ఏదైతే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వారి పేర్ల మీద కూడా వాహనాలు ఉన్నాయి కదా. స్వయంగా వారి అకౌంట్ లోనే పడే విధంగా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కదా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీను.